హాయ్ అండి. ఈరోజు ప్రముఖ పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తల్లో మనకి మొదటి వారు వచ్చేసి యూక్లిడ్ గారండి. ఈయన్ని జామితీయ గణితానికి పితామహుడిగా మరియు ఫాదర్ ఆఫ్ జామెట్రీగా, సమతల జామితీయ పితామహుడిగా కూడా పిలుస్తారు. ఈయన జననం వచ్చేసి క్రీస్తు శకం 325 నుంచి 265 వరకు అంటారు. ఈయన ఎక్కడ జన్మించారు అంటే అలెగ్జాండ్రియా నగరంలో పుట్టినట్లుగా చెప్తారు. ఈయన అలెగ్జాండ్రియా రాజు స్థాపించిన విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఓకే, ఇతని విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందంటే ప్లాటో అకాడమీలో ఇతని విద్యాభ్యాసం జరిగింది. ఈయన టాల్మీకి సమకాలికుడు అనమాట. యూక్లిడ్ తన ముందు ఉన్నటువంటి థేల్సు, పైథాగరసు, ప్లాటో మొదలైన వాళ్ళు రచించినటువంటి కనుగొన్న అన్ని విషయాల్ని, సూత్రాలని, సిద్ధాంతాలని క్రోడీకరించి 13 సంపుటాలుగా ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రూపొందించారు. ఈనాటికి కూడా రేఖాగణితాన్ని చెప్పడానికి ఈ గ్రంథాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఉపయోగిస్తున్నారంటే ఎంతటి గొప్పదో చెప్పనవసరం లేదు. ఈ గ్రంథాన్ని గ్రీకు నుండి అరబిక్కి, అరబిక్ నుంచి లాటిన్కి, లాటిన్ నుంచి ఇంగ్లీష్కి అనువదించారనమాట. ఇది బైబిల్ తర్వాత అత్యధికంగా ఎక్కువగా అమ్ముడుపోయిన గ్రంథం ఏంటంటే ది ఎలిమెంట్స్. అబ్రహాం లింకన్ గారు తన 40వ ఏట గణితం కోసం కాకుండా తర్క వివేచన కోసం ఎలిమెంట్స్ గ్రంథాన్ని చదివారంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి యూక్లిడ్ గణితానికి చేసిన సేవలు చూస్తే కనుక థేల్సు, పైథాగరసు, ప్లాటో మొదలైన ఈజిప్టు, గ్రీకు గణిత మేధావులు కనుగొన్న మొత్తాన్ని కూడా ఎలిమెంట్స్ అనే గ్రంథంలో 13 భాగాలుగా రాశాడు. తర్వాత జామితికి సంబంధించిన స్వీకృతాలు, ప్రవచనాలను, సిద్ధాంతాలను రూపొందించాడు. ప్రధాన సంఖ్యలు అనంతం అని చెప్పాడు. అప్పటి వరకు ఉనికిలో ఉన్న గణితాంశాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చాడు. డేటా అనే గ్రంథాన్ని రాశారు. ఇది విశ్లేషణకు సంబంధించింది. ఇది ఇప్పుడు కంప్యూటర్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి కరణీయ సంఖ్యలకు సంబంధించి అనేక సమస్యలను సాధించాడు. జామితీయ నిర్మాణానికి అతి ముఖ్యమైన స్వీయ సిద్ధాంతాలు, స్వీకృతాలు, ప్రవచనాలు, సిద్ధాంతాలను రూపొందించాడు. యూక్లిడియన్ జామెట్రీగా పేరు పొందిన జామితికి చక్కని పునాది వేశాడు. ది ఎలిమెంట్స్ అనే గ్రంథం 13 భాగాలుగా ఉంది. అందులోని అంశాలు మొదటి భాగంలో నిర్వచనాలు, స్వీకృతాలు, వాటికి సంబంధించిన వివరణలు వంటి ప్రాథమిక అంశాలు ఉన్నాయి. దీనిలో 48 ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటి నుంచి 26 వరకు త్రిభుజాలకు సంబంధించినవి కాగా 27 నుండి 32 ప్రతిపాదనలు సమాంతర రేఖలు, సమాంతర చతుర్భుజాలు, త్రిభుజ కోణాలకే సంబంధించినవి. మొదటి భాగంలో మొత్తం 48 ఉన్నాయి ప్రతిపాదనలు. అందులో 1 నుంచి 26 వరకు త్రిభుజాలకు సంబంధించినవి కాగా 27 నుండి 32 వరకు సమాంతర రేఖలు, సమాంతర చతుర్భుజాలు, త్రిభుజ కోణాలకి సంబంధించినవి. అయితే 47వది పైథాగరస్ సిద్ధాంతం అయితే 48వది దాని విపర్యయం. ఇది మొదటి భాగం. నెక్స్ట్ వచ్చేసి రెండవ భాగం వచ్చేసేసి వైశాల్యాలు, వాటి పరివర్తనలు, బీజగణిత సంబంధిత అంశాలు. రెండో భాగం వచ్చేసి వైశాల్యాలు, వాటి పరివర్తనలు, బీజగణిత సంబంధిత అంశాలు. నెక్స్ట్ వచ్చేసి మూడో భాగంలో వచ్చేసేసి మనకి అధిక భాగం పూర్వరచనల నుంచి గ్రహించబడిన వృత్తాలు, చాపాలు, జాలు, అంతర్లిఖిత కోణాలకు సంబంధించిన సిద్ధాంతాలు. వృత్తాలు, చాపాలు, కోణాలు, అంతర్లిఖిత కోణాలకి సంబంధించిన సిద్ధాంతాలు. నాలుగో భాగం వచ్చేసి పైథాగరియన్ నిర్మాణాలు, క్రమ బహుభుజుల నిర్మాణాలు. ఐదో భాగం వచ్చి అనుపాతానికి సంబంధించి యుడోకస్ వాదం. ఐదోది వచ్చేసి అనుపాతానికి సంబంధించిన యుడోకస్ వాదం. ఆరో భాగంలో యుడోకస్ రేఖాగణితానికి అనువర్తనం, స్వరూప త్రిభుజాలకు సంబంధించి ప్రాథమిక సిద్ధాంతాలు, తృతీయ, చతుర్థ, మధ్య అనుపాతాల నిర్మాణం, వర్గ సమీకరణాల జామితీయ సాధన, శీర్ష కోణ సమద్వీకరణ రేఖా సిద్ధాంతం ఇవ్వబడ్డాయి. 7 వచ్చేసి యూక్లిడియన్ అల్గారిథంతో 7వ భాగం ప్రారంభమవుతుంది. దీన్ని ఉపయోగించి 2 సంఖ్యల సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయో లేదో తెలుసుకోవచ్చు. యూక్లిడియన్ అల్గారిథంతో 7వ భాగం ప్రారంభమవుతుంది. దీన్ని ఉపయోగించి 2 సంఖ్యల సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయో లేదో తెలుసుకోవచ్చు. 8వది వచ్చేసి తానుపాతానికి సంబంధించిన గుణశ్రేణుల చర్చ ఉంది.
8 వితతానుపాతానికి సంబంధించిన గుణశ్రేణుల చర్చ ఉంది. 9వ భాగంలో ముఖ్యమైన సిద్ధాంతాలు అనేకం ఉన్నాయి. అందులో కొన్ని ఒకటి కంటే పెద్దదైన ఏ పూర్ణ సంఖ్యనైనా ప్రధాన సంఖ్య లబ్ధంగా ఒకే ఒక విధంగా రాయవచ్చు. గుణశ్రేణిలో n పదాల మొత్తం జ్యామితీయ నిరూపణ. ప్రధాన సంఖ్యల సమితి అనంత సమితి పరోక్ష నిరూపణ. 10వ భాగంలో కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతలు, నిర్ధారణ, పైథాగరన్ త్రికాలు, వాటిని రాబట్టే సూత్రాలు ఉన్నాయి. 11వ భాగంలో త్రిపరిమాణ జ్యామితికి సంబంధించిన నిర్వచనాలు, రేఖలు, తలాలు, వాటి సంబంధిత సిద్ధాంతాలు ఉన్నాయి. 12వ భాగంలో వచ్చేసేసి వివిధ ఘన పరిమాణాలు కనుక్కోవడానికి సంబంధించిన చర్చ కనపడుతుంది. ఇందులో శోషణ పద్ధతిని యూక్లిడియన్ ఉపయోగించారు. 13వ భాగంలో 5 క్రమగణాల గోళంలో అంతర్లీకించడానికి సంబంధించిన చర్చ చోటు చేసుకుందనమాట. ఘనపరిమాణాలు 5 క్రమ గణాలు గోళంలో అంతర్లీకించబట్టం. 12వదేమో ఘనపరిమాణాలు కనుక్కోవడానికి. చూడండి, టోటల్గా మొదటి భాగంలో మొత్తం ఇన్ని 48 ప్రతిపాదనలు ఉన్నాయి. 48లో 1 నుంచి 26 వరకు త్రిభుజాలకు సంబంధించి, 27 నుంచి 32 వరకు సమాంతర రేఖలు, సమాంతర చతుర్భుజాలు, త్రిభుజ కోణాలకు సంబంధించి, 47 ఏమో పైథాగరస్ సిద్ధాంతం, 48 ఏమో దాని విపర్యం. నెక్స్ట్ రెండవ భాగం వచ్చేసి వైశాల్యాలు, వాటి పరివర్తనలు, బీజగణిత సంబంధిత అంశాలు. రెండవ భాగం వైశాల్యాలు, వాటి పరివర్తనలు, బీజగణిత సంబంధిత అంశాలు. మూడవ భాగం వచ్చేసి వృత్తాలు, చాపాలు, జాలు, అంతర్లిఖిత కోణాలకు సంబంధించిన సిద్ధాంతాలు. నాలుగవది వచ్చేసి పైథాగరియన్ నిర్మాణాలు, క్రమ బహుభుజుల నిర్మాణాలు. క్రమ బహుభుజి అంటే 4 ఉంటాయి కదా, 4 అంటే ఎక్కువ భుజాలు ఉంటాయి కాబట్టి 4ని పెట్టుకుంటే సరిపోతుంది మనకు గుర్తుండడానికి. 4వ భాగంలో పైథాగరియన్ నిర్మాణాలు, క్రమ బహుభుజి నిర్మాణాలు. 5వ భాగం అనుపాతానికి సంబంధించిన యూడోకస్వాదం. ఈ 6వ భాగం కూడా యూడోకస్వాదమే. అదేంటంటే రేఖాగణితానికి అనువర్తనం అన్నమాట. రేఖాగణితానికి అనువర్తనం. ఆ రేఖాగణితం అనగానే మనకు అందులో ఏముంటాయి? స్వరూప త్రిభుజాలు, ప్రాథమిక సిద్ధాంతాలు, తృతీయ చతుర్థి మధ్యానుపాతాలు, వర్గ సమీకరణ, శీర్ష కోణ సమద్వీకరణ, రేఖా సిద్ధాంతం. ఓకే. నెక్స్ట్ 7 వచ్చేసేసి యూక్లిడియన్ అల్గారిథం. 7 అల్గారిథంతో 7వ భాగం ప్రారంభమవుతుంది. దీన్ని ఉపయోగించి 2 సంఖ్యల సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయో లేదో తెలుసుకోవచ్చు. 7 సాపేక్ష ప్రధానాంకాలు. 8 వచ్చి వితతానుపాతానికి గుణశ్రేణికి చర్చ ఉంది. 9 వచ్చేసేసి ఏంటి? గుణశ్రేణిలో n పదాల మొత్తం జ్యామితీయ నిరూపణ, ప్రధాన సంఖ్యల సమితి, అనంత సమితి, పరోక్ష నిరూపణ. 10వది వచ్చేసేసి కరణీయ సంఖ్యలు, పైథాగరన్ త్రికాలు, వాటిని రాబట్టే సూత్రాలు. 11 వచ్చేసి త్రిపరిమాణ జ్యామితికి సంబంధించిన నిర్వచనాలు, రేఖలు, తలాలు, వాటి సంబంధిత. 12 వచ్చి ఘనపరిమాణాలు. 13 వచ్చేసేసి అంతర్లిఖించబడిన క్రమగణాల కోణంలో అంతర్లిఖించబడిన ఇంకా చోటు చేసుకుందామంట. ఇవి వచ్చేసేసి మనకి మొత్తం 13 అండి. 1కి 2 సార్లు విని చదివితే మనకి ఇవి గుర్తుంటే ఇది వచ్చేసి మనకి యూక్లిడ్కి సంబంధించిందండి. నెక్స్ట్ పైథాగరస్ గారికి సంబంధించింది. మొత్తం ఇందులో కూడా పాశ్చాత్య శాస్త్రవేత్తలు కూడా పైథాగరస్, రెనే డెకార్డే, జార్జ్ గాంటర్ మొత్తం 4 ఇచ్చారు. ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 3 వీడియోస్లో ఈ ముగ్గురిని కంప్లీట్ చేసేస్తే కనుక మనకి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుందండి.